హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో దొండకాయ పచ్చడిని అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. అన్నం, చపాతీ, రోటీస్, టిఫిన్స్ లోకి అలా దేంట్లోకైనా టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. అలాగే ఈ పచ్చడిని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే చేసుకోవచ్చండి. ముఖ్యంగా అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా పచ్చడి కోసం అయితే దొండకాయలను అయితే తీసుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 కిలో వరకు దొండకాయలను అయితే తీసుకున్నాను. ఈ దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల చాలా తొందరగా అయితే వేగుతాయండి. దొండకాయల్ని చక్కగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ ని పెట్టి అందులోకి ఒక 1/2 కప్పు వరకు పల్లీలను అయితే వేసుకోండి. ఈ పల్లీలను చక్కగా మీడియం మంటపై మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి 13 నుండి 15 వరకు పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసుకోండి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ లో నెమ్మదిగా అయితే వేయించుకోవాలండి. దొండకాయ పచ్చడిలోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి పచ్చిమిర్చిని అయితే చూసి వేసుకోండి. ఇలా మిరపకాయల్ని లైట్ గా వేయించుకున్నాక ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్రను అయితే వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 7-8 వరకు పొట్టు తీసిన వెల్లుల్ని వేసి చక్కగా వేయించుకోండి. జస్ట్ జీలకర్ర కొంచెం వేగే వరకు అయితే వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా జీలకర్రను లైట్ గా వేయించుకున్నాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను అయితే వేసుకోండి. కొత్తిమీరను కూడా లైట్ గా కొద్దిసేపు వేయించుకున్నాక ఇందులోకి ఒక 5-6 వరకు చింతపండు రెమ్మలను అయితే వేసుకోండి. చింతపండును కూడా చక్కగా ఒక 20 సెకండ్స్ పాటు వేయించుకున్నాక మొత్తం అంతా తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి. ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. నెక్స్ట్ అదే కడాయిలోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసి చక్కగా వేయించుకోండి. దొండకాయ ముక్కలు కొంచెం వేగడానికి టైం అయితే పడుతుందండి. కాబట్టి మీడియం మంటపై నెమ్మదిగా అయితే ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారేలోపు ఇందులోకి కావలసిన పోపునైతే రెడీ చేసేసుకుందాం. పోపు కోసం అదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్రను కూడా వేసుకోవాలి. తర్వాత మినపప్పు, కొద్దిగా శనగపప్పు అండ్ 4-5 వరకు పొట్టు తీసిన వెల్లుల్ని వేసి చక్కగా వేయించుకోండి. పోపు దినుసులు కొంచెం ఎర్రగా వేగే వరకు అయితే వేయించుకోవాలండి. చూడండి, ఇలా కొంచెం కలర్ మారాక ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకునైతే వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 2-3 వరకు ఎండు మిరపకాయలు వేసి చక్కగా వేయించుకోండి. బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా పోపును చక్కగా రెడీ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారాకనే పచ్చడిలోకి అయితే కలుపుకోవాలండి. అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ముందుగా తాలింపును రెడీ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పౌడర్ లా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా పల్లీలను మెత్తని పౌడర్ లా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి అలాగే చింతపండు అండ్ జీలకర్రను కూడా వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసుకున్నాక వీటిని ఇప్పుడు కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం కచ్చపచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి దొండకాయల్ని వేసి చక్కగా గ్రైండ్ చేసుకోండి. దొండకాయ ముక్కల్ని మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే కొంచెం కచ్చపచ్చగా అయితే గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా చక్కగా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపులో వేసి చక్కగా కలిపేసుకోవాలండి. పచ్చడికి ఆయిల్ అంతా పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ పచ్చడి అయితే రెడీ అయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.